నమస్కారం కృష్ణారావు గారు. 28 మే 2024 ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఒక ఫ్యూ డేస్ ప్రకారం వెనకనే మనం భారతదేశం ఇరాన్లో చబాహర్ పోర్ట్ దాని గురించి 10 ఏళ్ళ మెయింటెనెన్స్ అండ్ కాంట్రాక్ట్ తీసుకుని ఇండియాకి ఏ విధంగా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ రూట్ వస్తుందనే దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే మనకి సడన్గా మరి నిన్న ఇరానియన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ ఆయనేమో అక్కడ ఒక 2 ప్రాజెక్టులు శంకుస్థాపనకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే దట్టమైన అడవుల్లో ఆయన హెలికాప్టరు దారి సంబంధాలు తెగిపోయి పడిపోవడము, తర్వాత మరి ఈరోజు ఆయన పోయారని చెప్పిన విషయం మనకి తేటతెల్లమైంది. సో దురదృష్టకరమైన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దురదృష్టకరమైన విషయమే. బట్ ఇప్పుడు ఇరాన్ ఇరాక్ మధ్య ఆల్రెడీ సంబంధ బాంధవ్యాలు టెన్షన్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఈయన కూడా చాలా చక్కగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సో ఈయన రెజీమ్లో చాలా చక్కగా చేసుకున్నాడని చెప్పచ్చు. మనకేంటంటే పరిపాలనా విధానం అదంతాను. సో ఆయన లేకపోవడం అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేది, తర్వాత భారతదేశంకి ఏమైనా ఒక విధమైనటువంటి డిసగ్రిమెంట్ ఏమైనా వస్తుందా అనే దాని మీద మీ యొక్క అభిప్రాయం. మొట్టమొదటిది ఇరానియన్ స్ట్రక్చర్, ఇది గవర్నెన్స్ స్ట్రక్చర్ కాస్త కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. సో ప్రెసిడెంట్ కన్నా సుప్రీం లీడర్ ఖొమైనీ అని ఉంటాడు. ఖొమైనీకే చాలా ఇంపార్టెన్స్ చేస్తాయి ఇక్కడ. ప్రెసిడెంట్ ఉంది ఇంపార్టెన్స్, బట్ ఖొమైనీ చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్రెసిడెంటు లేకపోవటం వలన పాలసీ చేంజ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. సో ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ అనేది బియాండ్ ఇండివిజువల్స్ గ్రో అవుతున్నది. ది మోర్ ఇంపార్టెంట్లీ జియో పొలిటికల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎవరున్నా కానీ ఇరాన్లో ఇండియాతో మంచి సంబంధాలు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు, షా ఆఫ్ ఇరాన్ టైం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నది. షా ఆఫ్ ఇరాన్ అసలు ఈ ఇస్లామిక్ రిపబ్లిక్తో సంబంధం లేని గవర్నమెంట్, అది ప్రో వెస్టర్న్ గవర్నమెంట్, చాలా అమెరికాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి గవర్నమెంట్. అయినప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ అప్పుడు ఆయన ఇండియాతో మెయింటైన్ చేశారు. మిసెస్ గాంధీ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్గా ఉండేది. అదే టైంలో ఆయన కుర్దేముఖ్ ఐరన్ ఓర్ ఇది మొత్తం ఇరానియన్ ఫండ్స్తో స్టార్ట్ చేశారు. ఇరాన్కు ఐరన్ ఓర్ సప్లై చేయటం కోసంగా. సో అంత స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ రోలు ఇద్దరు ప్లే చేశారు. అదే సిస్టమ్ ఇది ఎక్స్ట్రీమ్ ముస్లిం ఫండమెంటలిస్ట్ గవర్నమెంట్ అయినా కానీ ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇరానియన్ గవర్నమెంట్ చాలా చాలా లౌకికమైనది కాదు, మతపరమైనటువంటి ప్రభుత్వం. అయినప్పటికీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నది. ఇండియా కూడా దాంతో ఎకనామిక్ టైస్ చాలా గట్టిగా పెంచుకున్నది, బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నది. ఇటు ఈ గల్ఫ్ కంట్రీస్, సున్నీ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇటు షియా కంట్రీ ఇరాన్కు మంచి బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు. సో అదేమి కాకపోవచ్చు. ఇక్కడ రెండోది ఒకటి ఈరోజు పెద్దగా అంతటా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఏంటంటే, యాక్సిడెంటల్గా చచ్చిపోయినాడా, ఏదైనా శాబిటేజ్ ఉందా, ఎస్పెషలీ ఫ్రమ్ ఇజ్రాయెల్ మొసాద్ హ్యాండ్ ఏమైనా ఉందా అనేది ఒకటి బాగా రన్ అవుతుంది. నేనైతే ఉంటుందని అనుకోవటం లేదు. ఎందుకంటే నా రీజనింగ్ 2 టైప్స్. ఒకటి, ఇరానియన్ గాడ్స్ హెడ్ అని చంపేశారు, అది అమెరికా చేసింది. ఇరాక్లో ఉన్నప్పుడు అతని పేరేదో ఉంది, అతన్ని దే కిల్ హిమ్ పాయింట్ బ్లాంక్ డ్రోన్తో. బట్ వాడేంది ఆపరేషనల్, యాక్చువల్గా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ను వాటి ద్వారా జరిగేటటువంటి విధ్వంసకరమైనటువంటి అంశాలన్నింటినీ కోఆర్డినేట్ చేసే లెవెల్లో ఉన్నాడు కాబట్టి వాడిని టార్గెట్ చేశారు, చంపారు. ఇన్ఫ్యాక్ట్
ఇజ్రాయెల్ గనక ఏదైనా ఎలిమినేట్ చేయదలుచుకుంటే ఖొమైనీ మీదనే టార్గెట్ చేస్తుంది. బికాస్ ఖొమైనీ పోయినాడంటే ఇరాన్లో సిస్టమే డిఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది, చేంజ్ ఆఫ్ రిజిమ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక ప్రెసిడెంట్ పోతే కాదు, ప్రెసిడెంట్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ అండర్ ది ఖొమైనీ. ఆ ఖొమైనీ సుప్రీం రిలీజియస్ లీడర్ చాలా ఇంపార్టెంట్. సుప్రీం రిలీజియస్ లీడర్ ఉన్నంత కాలం ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారనే దాని మీద ఏమీ జరగవు. కాబట్టి అతనిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఇజ్రాయెల్కి ఉండకపోవచ్చు, అదొక పాయింట్. రెండోది, ఆల్రెడీ తలమునకలు అయిపోయినారు దీంట్లో, ఆ గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్ యుద్ధంతో. ఇప్పుడు ఇంకో ఫ్రంట్ను ఓపెన్ చేసుకొని కాంప్లికేషన్స్ కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఇజ్రాయెల్కు లేదు అసలు. సో ఈ రెండింటి దృష్ట్యా ఇది యాక్సిడెంటల్ డెత్ అవుతుంది, కానీ మొసాద్ చేసింది అయితే అయి ఉండదని నేను అనుకుంటున్నాను. మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.